ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గత దినమంతా కాచి కాపాడిన దేవుడు మరి ఒక దినమును మనకు అనుగ్రహించాడు. ఈ దినములో ఆయనకు నమ్మకముగా, ఆయనను సంతోషపరిచే వారముగా ఉందుముగాక. ఈ దినం దేవుని వాక్యాన్ని చదువుకుని అనుదిన వాక్యము ద్వారా మనము బలపరచబడుదుముగాక, దేవుని జీవముతో నింపబడుదుముగాక. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం చదువుకుందాం. నాతో ఏకీభవించి వాక్యం చదవండి. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీయూ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. నిర్దోషినని నా చేతులు కడుగుకొందును. యెహోవా, నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్యకార్యములను వివరింతును. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. పాపులతో నా ప్రాణమును చేర్చకము, నరహంతకులతో నా జీవమును చేర్చకము. వారి చేతిలో దుష్కార్యములు కలవు, వారి కుడి చెయ్యి లంచములతో నిండి ఉన్నది. నేను యథార్థవంతుడన్నై నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను, సమాజములలో నేను యెహోవాను స్తుతించెదను. దేవునికి స్తోత్రం. దావీదు బాధలో దుఃఖములో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో తన హృదయమును కుమ్మరించుకుని దేవునితో మాట్లాడుతున్నాడు. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, ఏమీయూ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను అంటున్నాడు. అవును, దేవుని సన్నిధిలో దావీదు తన యథార్థతను కనపరుచుకుంటున్నాడు. అవును, సందేహపడకుండా దేవుని తీర్పుకు మన యథార్థతను కనబరచాలి. అవును, మంచి దేవుడు మన యథార్థతను, మన హృదయమును తేటగా చూస్తున్నాడు. మనము దేవునికి కనబరుచుకోవాలని చూస్తున్నాడు. దేవుని సన్నిధిలో కూర్చుని, దేవా, నా తప్పులేంటో నాకు చూపించు, నన్ను పరీక్షించు, పరిశీలించు అని మనసారా అడిగి దేవునితో మాట్లాడి, మన గురించి దేవుడు మనల్ని ఏ విధంగా చూస్తున్నాడో బయలుపరిచే విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. మనిషిలో ఏదైనా రోగం ఉంటే స్కానింగ్ ద్వారా డాక్టర్లు కనిపెడతారు. అలాగే దేవుడు కూడా మనల్ని పరీక్షించి పరిశీలించి స్కాన్ చేస్తాడు. అందుకని దేవుని సన్నిధిలో ఏ దినమునకు ఆ దినము ఈ లోక పాపములో పడిపోకుండా మన హృదయంను పరీక్షించుకోవాలి, దేవునికి మనము అప్పగించుకోవాలి. దేవుడే మన తప్పులను బయలుపరచును, వాటి యందు అవగాహన కలిగి దేవునికి ఇష్టం లేనివి విడిచిపెట్టుదుముగాక. దావీదు తన అంతరింద్రియములో దాగి ఉన్న పాపమును దేవుడు బయటికి తీసి తనని పరిశుద్ధపరచాలని కోరుకున్నాడు. ఆ విధంగానే మనం కూడా దేవుని ఎదుట మన అంతరింద్రియములను కనబరుచుకొందుముగాక. దావీదు దీనుడై దేవుని ప్రార్థిస్తున్నాడు. నా కన్నుల ఎదుట నీ కృప ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు. అవును, దేవుని సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాడు. అలాగే మనం కూడా పాటలు పాడి, కీర్తనలు వ్రాసి, నాట్యమాడి ప్రభును గణపరచుదుముగాక. శ్రమలో కూడా నీ కృప నా కన్నుల ఎదుట ఉంది అంటున్నాడు. దేవునితోనే చెప్తున్నాడు. పరిశుద్ధ గ్రంథము సత్యం, దేవుడు సత్యం, సత్యంలోనే మనము నడుచుకోవాలి. దేవుని మాట నమ్ముకొని మనము సత్యంలో నడుచుకోవాలి. దేవుని వాక్యం వినాలి. పనికి మాలిన వేషధారులతో, భక్తిహీనులతో వారి సాంగత్యము చేయకుండా పరిశుద్ధత కొరకు మనం వారితో మాట్లాడుదుముగాక. దేవుని చుట్టూ, దేవుని సన్నిధిలో, దేవుని వాక్యపు వెలుగులో ఆయన బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదుముగాక. అక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని ఆశ్చర్యకార్యములను వివరించుదుముగాక. దేవుని సన్నిధిని, దేవుని మందిరముని ఎంతో ప్రేమించి, దేవుని తేజో మహిమ నిలుచు స్థలమును ప్రేమించి దేవుని కొరకు మనము పని చేయుదుముగాక. దేవుని సన్నిధి కలిగి మనము ఆశీర్వదింపబడుదుముగాక. దేవుని మందసమును, దేవుని మందిరమును ప్రేమించి వారిని దేవుడు ఆశీర్వదించాడు. దేవుని కలిగి ఉన్నప్పుడు మనకు ఆయన విలువ మనలను లేవనెత్తును. దేవుని కలిగి ఉన్నప్పుడు మనకు విలువ కలుగును. దేవుని సన్నిధిని ప్రేమిస్తాము,
అప్పుడే ఎటువంటి పరిస్థితిలోనైనా దేవుని వాక్యము ద్వారా జీవించుటకు దేవుడు కృప చూపుతాడు. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, లంచము తీసుకొనకూడదు, పరుల సొమ్ము ఆశించకూడదు. మన కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ చేతి పనులను దేవుడు దీవిస్తాడు. నీ ప్రయత్నములన్నింటినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇతరుల సొమ్ము ఆశించకూడదు. లంచము ఇతరుల కష్టార్జితం. అది నీ ఇంటికి వస్తే అది నీకు శాపంగా మారుతుంది. ప్రభు నామమును బట్టి లంచము తీసుకోకూడదని కోరుకుంటున్నాను. అది ఈరోజే నీ జీవితంలో ఆగిపోవునుగాక. లంచమును అసహించుకొందువుగాక. దేవుని కోసం యథార్థతతో ముందుకు సాగుటకు కృపచూపునుగాక. లంచము దృష్టి గలవానికి గుడ్డితనం కలుగజేస్తుంది. నీతిమంతుల మాటలు అపార్థం చేసుకోగలుగుతాం. నీతిమంతుల మాటలు అపార్థముగా లంచగొండి తనముతో గుడ్డితనము కలుగుతుంది. తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యకూడదు. నిరపరాధులను చెరుపుటకు లంచం పుచ్చుకొనకూడదు. నీది కాని వస్తువును నీవు ఆశించవద్దు. నీకు అది అవసరమైతే దేవుని సన్నిధిలో దానికోసం ప్రార్థించి ప్రయత్నించు. అప్పుడు దేవుడు అనుగ్రహిస్తాడు. మన దేవుడు పరమదేవుడు, పరమ ప్రభు అయి ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్యపెట్టని వాడు, లంచము పుచ్చుకొనని దేవుడు. ఆయనను వెంబడించి మనము ఆయన స్వభావమును కలిగి ఉందుముగాక. మనము యథార్థవంతులముగా ఉందుముగాక. తన ఎడల యథార్థ హృదయాలను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచరించుచున్నది. యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. దేవుడు విమోచించువాడు, దేవుడు కరుణించువాడు. ఒడుదుడుకులు లేని చోట నేను నిలిచి ఉందునుగాక. నా అడుగులు జారకుండా నీ చిత్తానుసారముగా నడుచుట దేవుడే నేర్పునుగాక. దేవా, నీ ప్రజల మధ్యలో దేవుడైన యేసేను స్తుతించుటకు కృప చూపుము. దేవా, నీ ప్రజల మధ్యలో నా దేవుడైన యేసేను స్తుతించుటకు కృప చూపుము. ప్రార్థన. ఆది సంభూతుడవైన దేవా, ఆది యందు భూమికి పునాది వేసిన దేవా, అతి మనోహరుడవు, అతి పరిశుద్ధుడవైన దేవా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అనుదిన వాక్యము ద్వారా నిన్ను స్తుతించి ప్రార్థించుటకు కృప చూపిన దేవా, ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న వారిని దర్శించుము దేవా. నీ వాక్కు ద్వారా వారిని బలపరచుము. వారి పరిస్థితులను నీ కృపతో సరిచేయము దేవా. నీ నామమును గణపరిచే విధముగా వారిని విశ్వాసమందు లేవనెత్తుము, బలపరచుము. వారు ఉంటున్న ప్రాంతంలోనే వారిని లేవనెత్తుము, తలగా ఉంచుము దేవా. నీ కొరకు సాక్షులుగా పాత్రలుగా వాడబడినట్లు కృపచూపుము దేవా. యేసయానికి స్తోత్రం. ఏమియూ సందేహపడక యథార్థతతో నీ యందు నమ్మిక ఉంచుటకు కృపచూపుము దేవా. నీ సన్నిధిలో నీ బలిపీఠము చుట్టూ ప్రార్థనాత్మతో నింపబడి ప్రదక్షిణము చేస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు పరిశోధించుము దేవా. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడావు దేవా, హెచ్చరించావు తండ్రి, నీకు స్తోత్రం. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో తెలియజేసేవు దేవా. నీ వాక్యము మా హృదయంలో నీరు కట్టి ఫలింపజేయము దేవా. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గొప్ప ఆశీర్వాదంతో సమృద్ధి జీవముతో నీ వాక్యపు వెలుగులో నడిపించుము దేవా. నీకు స్తోత్రం స్తోత్రం. ఏ దినమునకు ఆ దినము ఆకాశము నుండి మన్నా కురిసినప్పుడు ఇశ్రాయేలీయులు దానిని ఏరుకొని సిద్ధపరిచి తృప్తి పొందేవారు. దేవా, మేము కూడా అనుదిన వాక్యము ద్వారా నింపబడి నిన్ను వెంబడిస్తూ ఉండుటకు, ఆత్మలో బలం పొందుటకు నీ కృప దయచేయము దేవా. ఈ దినమంతా మమ్మలను దీవించుము. నెమ్మదితో ఉండుటకు నీ సహాయము దయచేయము. ప్రతిరోజు ఆత్మశుద్ధీకరణ కొరకు నీ వాక్కుతో బలపరచుము దేవా. లోక మాలిన్యం అంటకుండా కృప దయచేయము. ఎవరు నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో, నీ కృప కొరకు కనిపెడుతున్నారు, స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారు, నీవే వారిని కనికరించి నీ చేయి చాపి వారిని బాగు చేయము దేవా. స్వస్థపరచుము, దయచూపుము దేవా. అప్పుల భారం నుండి విడిపించుము, తేలిక చేయము దేవా. నీ కార్యము జరిగించుము దేవా. దేవా, ఎల్లప్పుడూ స్తుతించి విశ్వాసముతో గణపరచునట్లుగా నీ సహాయం అందించుము దేవా. నీ ముఖకాంతిలో మమ్మను మేము చూచుకొని నీ కోసం బ్రతుకుటకు కృప దయచేయము దేవా. తండ్రి, యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైయున్నవి తండ్రి, ఆమెన్ ఆమెన్ ఆమెన్. యెహోవా మీకు తోడై ఉండును గాక. ఆమెన్.